ప్రైమ్9 న్యూస్ ఛానల్ 30 లక్షల సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రైమ్9 యాజమాన్యం సిబ్బందికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కందుకూరు టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రైమ్9 టీవీ యాజమాన్యానికి అలాగే ప్రైమ్9 టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రైమ్9 టీవీ 3 మిలియన్ సబ్స్క్రైబ్స్ రీచ్ అయినందుకు ప్రైమ్9 టీవీ ప్రేక్షకులకు ఈ టీవీ ఎంత తొందరగా పబ్లిక్లోకి రీచ్ అయిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ టీవీలో నిజాలు బయటపెడుతూ రాష్ట్రంలో యథార్థ సంఘటనలన్నీ కూడా చెప్తూ ప్రజల మన్నన పొందినటువంటి ప్రైమ్9 టీవీ యాజమాన్యానికి కూడా మా కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టీవీ ఛానల్ అనేది నిష్పక్షపాతంగా పేద ప్రజలకు అలాగే అనగాని వర్గాల తరఫున ఎవరైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళ వెంటుండి వాళ్ళకి న్యాయం చేయిస్తే తప్పనిసరిగా ఆ టీవీని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధంగా ప్రైమ్9 టీవీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల బాగోగులను పలకరించాలని చెప్పి యాజమాన్యాన్ని అలాగే ప్రేక్షకులను కూడా ఎవరైతే మన కోసం పనిచేస్తున్నారో వాళ్ళని మనం కూడా గౌరవించి ప్రజలకి బలంగా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రైమ్9 బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్న ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి బయలుదేరారు. ఇక సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్లు వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం బీసీ రిజర్వేషన్లపై పట్టుపడుతోంది.